ఓకే. అయితే ఇంగ్లాండ్తో 5 టెస్టుల సిరీస్, మరి కోహ్లీ లేడు, రోహిత్ శర్మ లేడు, అలాగే అశ్విన్ లేడు, అలాగే పుజారా రహానే మరి వస్తారో, వాళ్ళ రిటైర్మెంట్ అధికారికంగా ఇంకా ప్రకటించలేదు, కానీ వాళ్ళని సెలెక్టర్లు కన్సిడర్ చేస్తారో లేదో తెలీదు. మరి 5 టెస్టుల సిరీస్ మనకి నిజంగా గిల్ కెప్టెన్గా అనౌన్స్ చేస్తే కనుక గిల్కి కెప్టెన్సీకి కోచ్గా గంభీర్ కూడా ఖచ్చితంగా ఒక సవాల్గానే చాలామంది అభిప్రాయపడుతున్నారు. మీరేమంటారు? నో డౌట్ మీకు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ సైకిల్ స్టార్ట్ అవుద్ది. ఒక కొత్త కెప్టెన్, దట్ టు ఇంగ్లాండ్ లాంటి దేశంకి వెళ్ళి ఇంగ్లాండ్ ఓడించడం అంత ఈజీ కాదు. ఆ ఓవర్కాస్ట్ కండిషన్స్లో ఇండియా బ్యాటింగ్లో ఇబ్బంది పడుతుంది. ఎంత స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్తో వెళ్ళినా కూడా అంత ఈజీ ఉండదు. ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి ఈజీ టాస్క్ ఇండియాకి ఆ 5 టెస్ట్ మ్యాచ్ల సిరీస్లో. బట్ గంభీర్ మైండ్ సెట్ ఎలా ఉంటుంది? ఇప్పటివరకు తను శ్రీలంకలో చూసాం యాజ్ ఎ కోచ్గా, ఇండియాలో చూసాం, ఆస్ట్రేలియాలో చూసాం, ఐపీఎల్లో చూసాం. బట్ ఇక్కడ ఇంగ్లాండ్లో ఎలా ఉంటుంది, తన కోచింగ్ స్ట్రాటజీ ఎలా ఉంటుంది? ఎందుకంటే 18 years అయిపోయింది అక్కడ మనం సిరీస్ గెలిచి. ద్రావిడ్ కెప్టెన్సీ 2007లో ఐ థింక్. సో ఇప్పుడు మళ్ళీ గెలిచే అవకాశం ఉందంటారా ఈ టీంతో, వితౌట్ విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ? ప్లేయర్స్ విషయానికి వస్తే ఇండియాకి చాలా మంది ప్లేయర్స్ ఉన్నారు, దాంట్లో డౌటే లేదు. బట్ ఎంతమంది రెడీ ఉన్నారు, అక్కడ కండిషన్స్ తగ్గట్టు ఆడేవాళ్ళు ఎంతమంది సిద్ధంగా ఉన్నారు, ఆ కండిషన్స్ని ఎంతమంది దానికి తగ్గట్టుగా వాళ్ళ గేమ్ని మలుచుకోగలరు? బట్ ఇలాంటి టైంలో మీరు పుజారా అండ్ రహానే ఖచ్చితంగా తీసుకునే పరిస్థితి మేబీ సిచువేషన్, ఎందుకంటే పుజారా అక్కడ కౌంటీలో ఆడాడు, రహానే కూడా. సో ఆ ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా ఛాన్సెస్ ఆర్ దేర్. అండ్ మేబీ ఒక లాస్ట్ అవకాశంగా కూడా వాళ్ళకి ఇవ్వచ్చేమో. అండ్ మీరు రీసెంట్గా జరిగిన రంజీ ట్రోఫీలో కూడా చూడండి, రహానే అండ్ పుజారా ఇద్దరు కూడా బాగానే ఆడారు. అంటే ఎక్స్ట్రాడినరీగా కాదు, అలా అని పేలవంగా కాదు. దే హ్యావ్ ప్లేడ్ అబోవ్ యావరేజ్ క్రికెట్, నెంబర్స్ కూడా బాగున్నాయి. సో ఇది ఒక సిచ్యువేషన్ అలా మారచ్చు. బట్ గంభీర్ విషయానికి వస్తే తను ఒకసారి ఒక డెసిషన్ తీసుకున్న తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ ఆ ప్లేయర్స్ని తీసుకెళ్ళి ఆడిపిస్తాడు అనేది